నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు అష్టలక్ష్మి ప్రాప్తిరస్తల్లి. చెప్పండి గురుగారు, చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే తులసి కోటని ఎటువైపు పెట్టాలి? ఎందుకంటే రెంట్ ఇంట్లో ఉంటూ ఉంటారండి, అద్దెకు ఉంటూ ఉంటారు. సో ద్వారం ఎటు ఉంటే దాని ఆపోజిట్గా పెట్టాలి అంటూ ఉంటారు, దాని స్ట్రైట్గా. మరి ద్వారం ఎటు ఉంటే అటు పెట్టాలి అంటారా, లేదంటే నిజంగానే తులసి కోటకి వాస్తు పాటించాలి అంటారు? మంచి ప్రశ్న. అంటే చాలామంది తులసి అమ్మవారి గురించి అడుగుతూ ఉంటారు. నిజంగా మనకి ఫస్ట్గా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. బ్రహ్మ విష్ణు శివస్వరూపమైనటువంటిది తులసి మాత. చాలా విశేషమైనది. తులసి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఇది చాలామంది ఏదో కొట్టిపడేస్తుంటారు. తులసి ఒక రకంగా మనకి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, అంటే సైంటిఫిక్గా మాట్లాడితే, తులసిలో ఆక్సిజన్ పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఎక్కువగా వెదజల్లుతుంది. ఆ చుట్టుముట్టు కూడా మీకు ఆక్సిజన్ శక్తి బాగా ఉంటుంది. అందుకే ఆడపిల్లల్ని ఇంట్లో మనకి పూజ అవుతున్నప్పుడు పొద్దున లేవగానే ఆడపిల్ల స్నానం చేసేసి కాస్త మడి కట్టుకొని కాస్త నీళ్ళు తీసుకొని తులసి కోటలో నీళ్లు పోసి ప్రదక్షిణ చేయమంటారు. ఎందుకంటే ఆడపిల్ల రోజు ఆ వంటింట్లో వంట చేసి అవన్నీ వేయిస్తూ, అంటే నేనేది తక్కువ అంచనా వేయటట్లా. ఉద్యోగస్తులైనా సరే ఆడ వంట చేసి వాళ్ళు వడ్డన చేసుకునే టైంలో ఆ వాసనలన్నీ చూసి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి. బట్ అక్కడ వీళ్ళకి ఆక్సిజన్ తగ్గడానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతి తులసి చెట్టు ప్రదక్షిణ చేసుకుంటే విపరీతమైన ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఈ ఆక్సిజన్ వల్ల అమ్మాయి ఆరోగ్యవంతురాలు అవుతుంది. ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల ఆరోగ్యవంతురాలుగా ఉంటుందో అటువంటి ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. నిజమే కదండి, ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం. అటువంటి మహాభాగ్యం ఉంటేనే మనకి ధనప్రాప్తి ఉంటుంది. అందులో ఆడపిల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత యశస్సు కలుగుతూ ఉంటుంది. మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే రథసారథి ఇంటికి ఆవిడే కదా, కాబట్టి ఆవిడ ఆరోగ్యం కూడా కోరుకోవాలి. మనం ఆవిడ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. దానికోసం మన పెద్దవాళ్ళందరూ కూడా తులసి కోటని పెట్టారు. తులసి మొక్కని పెట్టాలి ఏంటో అని చెప్తుంటారు. ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్నకి తులసి మొక్కని ఇంటి గుమ్మం ముందే పెట్టాలా అని అడిగితే, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత తులసి కోటకి అది ఒక్కటే తప్ప ఇంకొక మార్గం లేదు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే తులసి కోట కనీసం ఎండ పడితేనే బాగా పెరుగుతుంది, లేదా అమ్మవారు పండిపోతారు. సో కాబట్టి మనకి అంటే అమ్మవారు చెట్టు ఎండిపోయింది చెప్పరండి, అమ్మవారు పండిపోయింది అంటారు. కాబట్టి మొక్కకి తప్పకుండా సూర్యకాంతి పడాలి. కాబట్టి మనకి అపార్ట్మెంట్ కల్చర్లలో తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ముందర తప్ప ఇంకొక వైపు లేదు. అది వెస్ట్ ఫేసింగ్ ఉంటే వెస్ట్ సైడ్ పెట్టాలి, నార్త్ ఫేసింగ్ ఉంటే నార్త్ వైపు పెట్టాలి. ఎటువైపు అంటే 4 దిక్కులలో ఎటు ఉంటే అటు మాత్రమే పెట్టాలి. దాన్ని ఇంకొక వైపు పెట్టడానికి అవకాశం లేదు. అంటే అక్కడైనా పెట్టుకోవాల్సిందే, దాని ఎటువంటి దోషం ఏర్పడదు. అసలు నిజంగా ఈ యొక్క తులసి అమ్మవారిని ఎటువైపు పెట్టాలి అంటే, ఇండిపెండెంట్గా ఇల్లు ఉన్నప్పుడైతే ఇంటి పెరటు వైపు, అంటే ఇంటి గుమ్మానికి అంటే వెనుక గుమ్మానికి ఎదురుగా పెట్టాలి. అంటే ఒకవేళ మనకి తూర్పు ముఖంగా సింహద్వారం ఉన్నప్పుడు పడమర ముఖమైనటువంటి ద్వారం కరెక్ట్గా ద్వారం సెంటర్లో పెట్టాలి. అంటే కొద్దిగా ముందుగా వెనక్కి తీసుకెళ్ళి ఒక 4 అడుగుల వెనక్కి తీసుకెళ్ళి ఆ ద్వారం దగ్గర ఎదురుగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఒకప్పటి కాలం గురించి మాట్లాడదాం మనం. అప్పుడు అమ్మాయిలందరూ కూడా మడి కట్టుకొని సంప్రదాయంగా ఏదో ఒంటికి బట్ట చుట్టుకుంటారు అంతే తప్ప నీట్గా మనకి రెడీ అయిపోయి మొత్తం ఫేషియల్ చేసుకొని వెళ్ళే వాళ్ళు కాదండి. జస్ట్ మొహాన్ని పసుపు పూసుకున్నారా, కాళ్ళ పరవడం పెట్టుకున్నారా, చీర చుట్టుకున్నారా, అక్కడ వెళ్ళి అమ్మవారిని పూజ చేసుకుంటారు. కాబట్టి అక్కడ వస్త్రం అనేది సరైనటువంటి అలంకారం ఉండదు, కేవలం అమ్మాయికి భక్తి మాత్రం ఉంటుంది. కాబట్టి ఇంటి వెనకాల వెళ్ళి టక్కటక్క నీళ్లు పోసేసి చుట్టూ తిరిగి నమస్కారం చేసుకుంటారు. కాబట్టి ఇంటి పెరట్లోనే పెట్టారు. అది మనకి ప్రశస్తమైనటువంటి స్థానంగా మారిపోయింది. అది చాలా విశేషంగా మారిపోయింది. అంటే ఇంటికి పెరటి గుమ్మంలో సింహద్వారానికి అంటే పెరటి గుమ్మంలో ఎదురుగా పెట్టడం అనేది శాస్త్రీయం. అసలు తులసి మొక్కను ఎటువైపు పెట్టాలి, ఎటువంటి మొక్కలైనా సరే మనకి ఆగ్నేయము ఈశాన్యము విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఇటువంటి మొక్కలు అంటే దమనము, అలాగే మీకు మధ్య ఉన్నటువంటి కలబంద మొక్కలు, తమలపాకు చెట్టు, అలాగే తులసి, ఇవన్నీ కూడా ఈశాన్యం ఆగ్నేయం వైపు ఉంటే విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అసలు ఆగ్నేయ నీళ్లు కదండి మొక్కలు పెట్టమంటారు అంటే, ఆగ్నేయంలో ఉష్ణతత్వం ఎక్కువ ఏర్పడుతుంది, వంటగది అటువైపు ఉంటుంది. అటు నుంచి చల్లగాలి అమ్మాయికి రావాలంటే, ఆ వంటగదిలో చలువతనం రావాలంటే ఆగ్నేయంలో కొన్ని ఎత్తుగా ఎదిగినటువంటి మొక్కలు, ఎత్తుగా ఎదగకుండా సువాసన వదిలేవి మల్లెపూ లాంటివి, మందార మొక్కలు లాంటివి అటువైపు మొక్కలన్నీ కూడా మన ఆగ్నేయం వైపు పెడితే విశేషమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, ఇంటికి యశస్సు కలుగుతుంది. ఈశాన్యంలో తప్పకుండా మొక్క అనేది జీవం ఉన్నటువంటి ఆ మొక్క మనకి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ధనయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా మనము ఇటువంటి దవనము, తులసి ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనం ఈశాన్యం వైపు కానీ ఆగ్నేయం వైపు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, ఇందులో విశేషం ఉంటుంది. అలాగే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా ఏ ఇంట్లో అయితే తులసి మొక్క కాస్త ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నామో, తులసి మొక్క కాస్త పంచదార. ఇప్పుడు విశేషం కూడా తెలుసా, అందరు పంచదార పెడితే తులసి తింటుందా అంటారు. లేదండి, తులసి మొక్కలోనే చాలా చీమలు ఉంటాయి. చలువ చీమలు, నల్ల చీమలు ఎక్కువగా తిరిగే తులసి మొక్క దగ్గర ఉంటాయి. ఎందుకు ఆ తులసి మొక్కలో మనకు కాసింత బెల్లమో కాసింత పంచదార పటిక బెల్లం లాంటిది పెట్టడం, నైవేద్యం పెట్టడం వల్ల అక్కడ ఉన్న జీవాలకు కూడా అన్నం పెడుతున్నాం మనం.
అక్కడ జీవాలు పెట్టడం వల్ల ఏంటంటే అవి తినడం వల్ల అమ్మవారు సంతుష్టులు అవుతుంది. అంటే జీవానికి అన్నం పెట్టడం, అలాగే తులసమ్మవారికి నీళ్లు పోయడం, అంటే మొక్కకు నీళ్ళు వేయడం వల్ల జీవం పెరగడం, అక్కడ ఎనర్జీ లెవెల్స్ బాగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి సనాతన సంప్రదాయంలో విశేషించబడింది. ఏ ఇంటిలో అయితే తులసి మొక్క నిరంతరం ఉంటుందో ఆ ఇంట్లో నిరంతర అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఇవాళ్లే పెట్టండి, అది సాయంత్రం అయినా సరే వెంటనే మీరు నర్సరీకి వెళ్ళండి, ఒక తులసి మొక్క తెచ్చుకోండి, తులసి మొక్క మీకు అనువైనటువంటి చోట పెట్టండి, తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యం పొందుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. శుభమస్తు, సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం, ప్రేమతో మీ కిరణ్ శర్మ. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.